ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎమ్మి బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇట్లా ఒక 20 బాదంని నేను సోక్ చేసి పెట్టానండి, నానబెట్టి పెట్టాను. రాత్రి నానబెట్టుకొని పొద్దున్న చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. రాత్రి నానబెట్టుకుంటే ఇట్లా ఒక 10 బాదం, ఒక 10 కాజు తీసుకున్నానండి, ఒక కప్పు షుగర్ అండ్ కుంకుమ పువ్వుని ఇట్లా పాలల్లో, కాచిన పాలల్లో కొంచెం వేడిగా ఉండగానే పాలల్లో నానబెట్టాను. ఇట్లా బాగా నాని కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కుంకుమ పువ్వు. అండ్ 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఇది బాదం మిల్క్స్ బాగా ఫేమస్గా ఉండే దగ్గర నుంచి, ఆ షాప్ నుంచి తెప్పించానండి నేను ఇది. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఒకసారి బాదం మిల్క్ ట్రై చేసాము, చాలా ఎమ్మీగా ఉన్నింది. అక్కడి నుంచి వాళ్ళ రెసిపీ కనుక్కొని నేను సిటీకి వెళ్ళి తీసుకొచ్చానండి ఈ పౌడరు. బాదం మిల్క్ మిక్స్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం బాదం మిల్క్లోనే 2 టైప్స్ చూపిస్తాను. ఒకటి హోమ్మేడ్ బాదం మిల్క్ అండి, ఇంకొకటి ఇన్స్టెంట్ బాదం మిల్క్. హోమ్మేడ్ బాదం మిల్క్ మాత్రం ఇట్లా పౌడర్ యూజ్ చేయకుండా చేద్దాము. ఇన్స్టెంట్ దాంట్లో పౌడర్ మిక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే బాదం మిల్క్ ప్రిపేర్ చేసేద్దామా. స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకున్నానండి. 1 లీటర్ మిల్క్ కట్ చేసి వేసాను. మిల్క్ వేయకముందే గిన్నెను ఒకసారి వాష్ చేసి మిల్క్ యాడ్ చేశానండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది వాష్ చేయడం వల్ల, నీళ్ళతో తిప్పిపోయడం వల్ల. గిన్నె కడుక్కొని అందులో 1 లీటర్ మిల్క్ యాడ్ చేశాను. స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఇప్పుడు మనం హైలో పెట్టుకొని పొంగు రంపించుకుందాం. 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఎక్కువేమీ బాయిల్ చిక్కబడాల్సిన పని లేదు బాదం మిల్క్. మనం ఇది బాయిల్ అయ్యేలోపు బాదం పప్పుకి తొక్క తీసి అదంతా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం, కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని. బాదం పప్పును మాత్రం ఇట్లా పీల్ తీసేసి క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇట్లా బాదం పప్పుని తొక్క తీసేసి ఇట్లా జార్లో వేసుకున్నానండి. ఇందులోకి ఒక 5 జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. కాజు యాడ్ చేసి కాసి చల్లార్చిన పాలు ఒక చిన్న టీ టంబ్లర్ తీసుకున్నానండి. ఇవి కూడా యాడ్ చేసేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేద్దాం. ఇట్లా గడ్డలు లేకుండా ఫైన్ పేస్ట్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇది మనం బాయిల్ అయిన తర్వాత పాలల్లో యాడ్ చేసేసుకుందాము. పాలు అయితే మీగడ కట్టకుండా ఇట్లా గంటతో కలుపుతూ ఉండాలండి, లేకపోతే మీగడ కట్టేస్తుంది. మీగడ కడితే మనకి ఆ పాలల్లో తగులుతూ ఉంటుంది కదా, అందుకని ఫామ్ అవ్వకముందే కలబెట్టుకుంటూ ఉందాము. 2-3 పొంగులు పొంగితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ పొంగాల్సిన అవసరం లేదు. నేను ఇట్లా 1 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేశాను. బాదం మిల్క్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు ఫ్రెండ్స్. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మనం ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేద్దాము. బయట షాపుల్లో దొరికే వాటి కన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా హెల్తీగా ఉంటుందండి. టేస్ట్కి టేస్ట్, హెల్తీకి హెల్తీ, క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ అందరం తాగొచ్చు. పాలైతే బాగా కాగిపోయినాయండి. ఇట్లా కలబెడుతూ ఉంటే మీగడైతే రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న బాదం మిక్స్ని యాడ్ చేసేసుకుందాము. మనం ఫైన్గా పేస్ట్ చేసుకున్న బాదం మిక్స్ని యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా ఏలకుల పొడి వేసానండి. ఇట్లా కలుపుతూ ఉండాలి. బయట షాపుల్లో కొనే వాటి కంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే. వన్ వీక్ నుంచి అడుగుతున్నారు మా పిల్లలు బాదం మిల్క్ కావాలని. మా ఫ్రెండ్స్ కూడా అడిగారండి. ఈరోజు అందుకని ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కసారి బాయిల్ అయిందంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ బాదం మిక్స్ కూడా యాడ్ చేసేసాం కాబట్టి ఏలకుల పొడి అంతా యాడ్ చేసాము. ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాము. పాలు అయితే బాయిల్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసేసుకుందాం. ఇందులో సరే కలిపేద్దాం. కలర్ రాకపోతే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే చిటికెడు పసుపు వేసుకోండి. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు ఉంది కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నాను కలర్ కోసం. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వస్తుందో.
ఏమైనా హోమ్ మేడ్ బాదం మిల్క్ హోమ్ మేడ్దేనండి. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, ఇది యాడ్ చేస్తున్నాను. దీనికి బదులు బ్రౌన్ షుగర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగరు మనం ఎంత స్వీట్ కావాలంటే అంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. నేనైతే 1 లీటర్ మిల్క్కి 1 కప్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దామండి పాలని. పక్కన స్టవ్ మీద ఒక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేశాను, అది వేడైంది ప్యాను. ఇప్పుడు ఇందులోనే ఒక 6 జీడిపప్పులు, ఒక 6 బాదం పప్పులు అండి. 6 కానీ 7 కానీ వేసుకోవచ్చు. మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కానీ మన టేస్ట్కి తగ్గట్టుగా ఊరికే జస్ట్ ఒక రోస్ట్ చేసుకున్న తర్వాత కచ్చాబిచ్చిగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే చాప్ చేసుకున్నా సరిపోతుంది సన్నగాను. కొంచెం దూరగా వేగితే పప్పులు బాగుంటాయండి. మనం పాలు తాగేటప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా తగులుతుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది బాదం మిల్క్. చల్లారే వరకు కలుపుతూ ఉండాలండి, లేకపోతే మీగడ కట్టేస్తుంది. మీగడ కట్టకుండా ఇట్లా కలిపాను. ఇదైతే కుంకుమ పువ్వు చూడండి ఫ్రెండ్స్, కొంచెం మంచి కలర్ అయితే వచ్చింది. ఇది హోమ్ మేడ్ బాదం మిల్క్లో ఈ కలరే వస్తుందండి. ఇంకా మనం కలర్ కావాలంటే కలర్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే చిటికెడు పసుపు యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు, ఓన్లీ కుంకుమ పువ్వు మాత్రమే కలిపాను. ఇందులో బాదం మిక్స్ అండ్ కుంకుమ పువ్వు, ఏలకుల పౌడరు ఇవి మాత్రమే యూస్ చేశానండి. హోమ్ మేడ్ బాదం మిల్క్ రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ బాదం మిల్క్ రెడీ. దీంట్లో కలర్స్ ఏం లేవు, కెమికల్స్ ఏం లేవండి. మన ఇంట్లోనే చేసుకొని ఆరోగ్యంగా తాగండి. మంచి బలం వస్తుంది, ఎముకలకి కూడా హెల్త్ వైజ్ చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు మనం హోమ్ మేడ్ బాదం మిల్క్ని రెడీ చేసాం కదా, ఇప్పుడు మనం రెడీమేడ్ బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ఇట్లా వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేశానండి. ఇది 2 పొంగులు పొంగితే సరిపోతుంది, ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీగడ రాకుండా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మనం బయట నుంచి పౌడర్ తెచ్చుకున్నాం కదా, బాదం మిక్స్ పౌడర్. ఇది ఫేమస్ బాదం మిల్క్ షాప్ దగ్గర నుంచి తెప్పించుకున్నానండి ఈ పౌడర్ని. నేను ఈ పౌడర్ని 1/2 లీటర్ మిల్క్కి 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, ఫుల్ స్పూన్స్తో. కలర్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగా వస్తుందండి. అంతా బయట షాపుల్లో దొరికినట్టే ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమందికి హాట్ బాదం మిల్క్ కూడా నచ్చుతుందండి, వాళ్ళు ఇట్లనే వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. నేను చూస్ చేసుకున్న బాదం మిక్స్లో కొంచెం షుగర్ ఉంటుందండి, అందుకని 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను 1/2 లీటర్ మిల్క్కి. నార్మల్ షుగర్ ప్లేస్లో బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ బాదం మిల్క్ని ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఫేమస్ వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకువస్తానండి. రోస్ట్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని ఇందులోకి కొంచెం వేసి సర్వ్ చేసేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇట్లా రెడీమేడ్ మిక్సీ యూస్ చేశాక ఇంకా కలర్ఫుల్గా వచ్చిందండి. ఇట్లా నేను బాదం మిల్క్ పౌడర్, బాదం పప్పుల పొడి వేస్తున్నానండి. ఎంతో టేస్టీగా ఉండే కుంకుమ పువ్వు కూడా వేశాను. ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ రెడీ. ఎమ్మి బాదం మిల్క్ మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా వచ్చిందో మీకు కూడా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.